గ్రూప్ 2 పోస్టుల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య. 0 అవర్లో ఈ అంశాన్ని ప్రస్తావించారు ఆయన. ఉద్యోగాల భర్తీ సంఖ్యను 3500కు పెంచాలని అన్నారు. నిరుద్యోగుల ఆందోళనను దృష్టిలో ఉంచుకుని గ్రూప్ 2 పోస్టులకు ఇంటర్వ్యూలను తీసివేయాలన్నారు. దీనిపై స్పందించిన డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అయితే మొత్తం 22 శాఖలలో పోస్టులుంటే కేవలం 5 శాఖలలో 439 పోస్టులు మాత్రమే నోటిఫై చేశారు. దీనికోసం 5,65,000 మంది నిరుద్యోగులు దరఖాస్తు చేశారు. ఇంకా 17 డిపార్ట్మెంట్లో పోస్టులు దాదాపు 3,500లకు పైగా డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటా రావాల్సినటువంటి అవసరం ఉంది. విద్యార్థులందరూ కూడా నిరుద్యోగులందరూ కూడా ఏమడుగుతున్నారంటే ఈ పోస్టులను 3,500 పోస్టులు భర్తీ చేయాలి అని. ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్లోనే 300లకు పైగా డిప్యూటీ తహసీల్దార్ పోస్టులు వచ్చేది. చాలా శాఖల పోస్టులు ఫైనాన్స్ డిపార్ట్మెంట్కు రాశారు పోస్టులు భర్తీ చేయమని. అయినా ఫైనాన్స్ శాఖ వాళ్ళు క్లియరెన్స్ ఇవ్వకుండా కేవలం 439 పోస్టులతోటే సరిపెట్టుకోమనే విధంగా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి పోస్టులు 3,500లకు పెంచాలి, ఇంటర్వ్యూ విధానాన్ని ఎత్తేయాలి, 3 నెలల వాయిదా వేయాలని విద్యార్థులందరూ రోడ్ల మీద వచ్చి ఉద్యమాలు చేస్తున్నారు. అదేవిధంగా గ్రూప్ 2తో పాటు గ్రూప్ 3లో దాదాపు 8,000 పోస్టులు ఖాళీ ఉన్నాయి. గ్రూప్ 4లో క్లారికల్ పోస్టులు 30,000కు పైగా ఖాళీ ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి కూడా నోటిఫికేషన్ ఇవ్వడానికి ప్రభుత్వానికి ఏం అభ్యంతరాలు లేవు. సచివాలయంలో ఎక్కడ పోయినా ఖాళీ కుర్చీలు కనిపిస్తున్నాయి, డైరెక్టరేట్లో ఖాళీ కుర్చీలు కనిపిస్తున్నాయి. ఇది నిరుద్యోగులకు సంబంధించిన అంశం కాబట్టి ప్రభుత్వం ఒకసారి ఈ పోస్టుల సంఖ్య పెంచడానికి, కొత్త నోటిఫికేషన్లు వేయడానికి చర్యలు తీసుకోవాలని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా. అధ్యక్ష, గౌరవ సభ్యులు ఆర్ కృష్ణయ్య గారు చెప్పిన విషయాలన్నింటినీ కూడా నోట్ చేసుకోవడం జరిగింది. వాటిని ప్రభుత్వ పరంగా పరిశీలించి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది.